దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 20వ ఈ జీవమును గూర్చిన మాటలన్నీయు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మాటలు ఎవరితో చెప్తున్నారు అని చెప్పి లేఖనాలలో మనము చూసినట్లయితే, ప్రియ దైవజనమా, పేతురు, కడమ అపోస్తలులు వీరందరూ దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో పరిచర్య చేస్తూ ముందుకెళ్తున్న సమయంలో ప్రజలందరూ పేతురుని కావచ్చు, అపోస్తలుని కావచ్చు గణపరుస్తున్నారట. ఎందుకంటే వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మామూలు కార్యాలు కాదు. పేతురు నీడబడితే కూడా ప్రజలు స్వస్థత, వారి రుమాలు తాకినా, వారి వస్త్రాలు తాకినా ప్రజలు స్వస్థత పొందుతూ ఉన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక మంది రోగులను తీసుకొని వచ్చి వీధులలో మంచాలేసి పడుకోబెడుతున్నారు, పరుపులేసి పడుకోబెడుతున్నారు. పేతురు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన నీడబడితే చాలు ఈ రోగం బాగా అయిపోతుందని చెప్పి వాళ్ళు ఉద్దేశించి ఒక విశ్వాసముతో తీసుకొచ్చి వారు ఏ ప్రాంతంలో అయితే సేవ చేస్తున్నారో ఆ ప్రాంతంలో రోగులను అనేకులను తీసుకొచ్చి పెట్టినప్పుడు అనేకులు బాగుపడుతున్నట్టుగా 5వ అధ్యాయంలో మనము చూడవచ్చు. అప్పుడు చాలామంది శాస్త్రులు, సద్దుకయ్యులు, వివిధ వ్యక్తులు, వాళ్ళందరూ ఆనాటి కాలంలో ఉన్న వ్యక్తులందరూ మత్సరముతో నిండుకొనిన వారై దేవునికి విరోధముగా ఒక వ్యక్తికి అసూయ కలుగుతూ ఉంది అనంటే నీలో సాతానుడు ప్రవేశించినట్లు. ఒక వ్యక్తిని చూసినప్పుడు నీకు అసూయ కలుగుతుంది అని అంటే నీలో సాతానుడు ప్రవేశించినట్లు. నీకు చెడు చూపు కలుగుతూ ఉంది అంటే, ఇతరులను గురించి నువ్వు విరోధంగా మాట్లాడుతున్నావు అంటే నీలో సాతానుడు ప్రవేశించినట్లు. ఇక్కడ పేతురు కావచ్చు, అపోస్తలులు కావచ్చు, ప్రభు పరిచర్య చేస్తూ వాక్యానుసారంగా ముందుకెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది రక్షించబడుతూ ఉన్నారట. అనేక మంది రక్షించబడుతున్న సందర్భంలో ప్రియ దైవజనమ, వారు అక్కడున్న వ్యక్తులు ఎవరనగా చూడండి, 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. జీవమును గురించిన మాటలు ప్రజలతో మీరు చెప్పుడని ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చి చెరసాలలో ఉన్న పేతురు దగ్గరికి, అపోస్తుల మధ్యలోకి వచ్చి, బయట గేట్లు పెట్టినట్టే ఉన్నాయి, అక్కడున్న సైనికులు అలాగనే ఉన్నారు. కానీ వీరి దగ్గరికి దూత వచ్చి వారి గేట్లు తీసి, ఆ గేట్లు తీసినప్పుడు
వారికి ఏం కలిగిందంటే అక్కడ ఉన్న సైనికులకు గుడ్డితనం కలిగింది. ఏం కలిగింది? గుడ్డితనం కలిగింది. రెండోది, వారు గాఢ నిద్రపోయిరి. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టు అయిందట. అప్పుడు పేతురుని కడమ అపోస్తలులందరినీ బయటికి తీసుకొని వచ్చి దేవదూత మాట్లాడుతున్న మాట, ఈ జీవమును గురించిన మాటలు వారితో చెప్పుడి. దేవాలయం గురించిన మాటలు మీరు ప్రకటించండి. మీరు ప్రకటించి మీరు అనేకులకు తెలియచేయండి. హల్లెలూయా. ఏమంటున్నాను? అనేకులకు తెలియచేయండి అని ఒక దూత వచ్చి పరలోకం నుండి మాట్లాడుతున్నది. పేతురు, యోహాను ఒక నిశ్చయత చేసుకున్నారు. వారు ఏమని చేసుకున్నారంటే, చనిపోయిన దేవుని కొరకే, బ్రతికిన దేవుని కొరకే, మేము దేవుని సేవలోనే మేము ముందుకెళ్తామని ఆలోచన చేసినప్పుడు వారి మనసంతా దేవుడే ఉన్నాడు. బైబిల్లో యెషయా గ్రంథము 26వ అధ్యాయములో 3వ వచనము ఒకసారి చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంకా కింది భాగం చూసినట్టు ఎలా అనగా చాలు అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. ఈ అపోస్తలులు చూసినట్లయితే దైవజనమా, వీళ్ళని తీసుకుపోయి జైల్లో వేయగానే వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే, అక్కడ కూడా దేవుని మీద వీళ్ళ మనసు ఆనుకొని ఉన్నది. దేవుని మీద నీ మనసు ఆనుకొని ఉన్నది అని అంటే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచుచున్నావు అని అర్థము. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు మాట్లాడేది జీవానికి సంబంధించిన మాటలు. నీ మాటలలో జీవం ఉంటుంది. కొందరు మాట్లాడితే కట్టిరిచినట్టే ఉంటుంది. కొందరు మాట్లాడితే ఇతరులు ఎంత గాయపరచబడి, ఇతరులు బాధపడి, ఇతరులు కృంగిపోయి దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలో కలిసే విధంగా ఉంటాయి వాళ్ళ మాటలు. ఇతరులు మాట్లాడితే, కొంతమంది మాట్లాడితే విశ్వాసం నుండి తప్పు మార్గములు నడిపించే విధంగా ఉంటాయి కొందరు మాట్లాడితే. హల్లెలూయా. నీ మాటలు ఒక వ్యక్తిని ప్రభు సన్నిధికి నడిపించే విధంగా ఉండాలి. అట్లాంటి వ్యక్తులనే కాపాడుతానని చెప్పి అంటున్నాడు ఆయన. నువ్వు ప్రభువుకు సేవ చేస్తున్నావా లేదా దయ్యానికి సేవ చేస్తున్నావా? ఇక్కడ దేవదూత పేతురుతో కడమ అపోస్తులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ జీవమును గురించిన మాటలు మీరు ప్రకటించండి. ఏ మాటలు ప్రకటిస్తున్నాం? ఈ రోజు మనం బయటికి వెళ్తే, సమాజంలోనికి వెళ్తే, వాడు కొట్టిండు, వీడు తిట్టిండు, ఇది పోయింది, అది పోయింది, వీడొచ్చిండు, వాడొచ్చిండు, నాకు ఇంత వచ్చింది, నాకు అంత పోయింది, నాది ఇలా అయింది, వాడు ఇంత మోసం చేసిండు, వీడు ఇట్లా అయిండు, వాడు ఇట్లా అయిండు, ఇవే 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 అన్యజనుల మధ్యకి వెళ్ళి ఒక క్రైస్తవుడు మాట్లాడుతున్న మాట. దేవుని నామం అవమానపరచబడుతుందా లేదా దేవుని నామం ఘనపరచబడుతుందా? నా ద్వారా ఈ వ్యక్తి లోకంలో కలిసే విధంగానే మాట్లాడుతున్నానా లేదా దైవ చిత్తం చొప్పున ఇతడు నేను మాట్లాడే మాటల ద్వారా బలపరచబడి ప్రభు సన్నిధికి వచ్చే విధంగా నేను మాట్లాడుతున్నానని అస్సలే గమనించడినే. ఈమె గమనించదు. హల్లెలూయా. ఎవరిని దూత కాపాడింది? ఎవరిని కాపాడుకోను? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను దేవుడు ఎందుకు నిన్ను కాపాడుతున్నాడంటే, ఆయనను బాధ పెడుతున్నావు, ఆయనను దుఃఖ పెడుతున్నావు. నిన్ను దేవుడు కాపాడాలి అంటే, నిన్ను ఆయన కాపాడుకోవాలి అంటే ఆయన జీవం గురించిన మాటలు నువ్వు మాట్లాడాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. దేవునితో వట్టిగానే కాపాడుతుందా? ఒక రోజు మీరు చెప్పిన ఆ రోజు ఆ ముందుగా ఆ గాడి అక్కడ ఉన్నది, నువ్వు కింద పడతావు బిడ్డ అని ముందుగానే ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటున్నాడు. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది 34వ కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షిస్తుంది అని రాయబడింది.
దానియేలు గ్రంథంలో చూసినట్లయితే 6వ అధ్యాయంలో దేవదూత అతని దగ్గరికి ఎలా వెళ్ళింది? దానియేలుని కాపాడుకోవడం కొరకు వెళ్ళింది. ఎందుకు దానియేలుని కాపాడుకున్నాడు? దేవుడు దూతను పంపించి దానియేలు అక్కడ అవసరము. షద్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు వారిని ఎందుకు కాపాడుకున్నది దేవుడు దూత ద్వారా. హల్లెలూయా. వాళ్ళ అవసరము. బబులోను సామ్రాజ్యాన్ని గడ 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 వణికించడం కొరకు ఆ నలుగురు అవసరం పడ్డది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఈ రోజు దేవుడు నిన్ను దూతను పంపించి కాపాడాలి అంటే, ఏ కష్టం నుండి కాపాడాలి అంటే, నీ మాటలు జీవము పలికే మాటలుగా ఉండాలి. ఈ జీవమును గురించి పలికించే మాటలు నీ నోటికుంటే రావాలి. నీ ద్వారా ఒక క్రైస్తవుడు చనిపోయే స్థితిలో ఉండకూడదు. నీ మాటల ద్వారా ఒక వ్యక్తి లోకములో కలిసే విధముగా ఉండకూడదు. నువ్వు పలికితే వానికి నిరుత్సాహం రాకూడదు. యెషయా గ్రంథంలో వాక్యం అంటుంది, చూడండి ఒకసారి 35వ అధ్యాయం 3వ వచనం. సడలిన చేతులను బలపరచుడి, తొట్టులను మొఖాలను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములను ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై నీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును. హల్లెలూయా. అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగుగాను, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. లోకం ఒక వ్యక్తి అటు ఇటు ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి దగ్గరికి పోయి ఏ నిరుత్సాహంలో ఉంటుంది ఈమె. ఇక అక్కడికి పోయి ఈమె చెప్తుంది, అక్కడికి పోయి ఏం రా మా పోతే ఏమొస్తుంది, మేము పోతే ఏమొచ్చిందమ్మా. ఒక స్త్రీ తన అల్లుడు తాగుతున్నాడు అంటే, తన అల్లుడు బాగా తాగుతున్నాడు అని చెప్పి అయ్యో ఫలానా వాళ్ళకి చెప్తే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే నా అల్లుడు బాగుపడతాడు, తాగకుండా దేవుని సన్నిధికి వస్తాడని ఆ స్త్రీ వచ్చి ఈ స్త్రీకి చెప్పింది. ఎవరికి? క్రైస్తవురాలకు, దొంగ క్రైస్తవురాలకు చెప్పింది. ఆ స్త్రీ చెప్పగలమ్మా, నాకు జరుగుతుందని నీకు జరుగుతుందా అనమ్మా? నీకు ఎందుకు జరగదమ్మా? నేను ఎందుకు కాపాడుతున్నాడు? నీ కష్టం వచ్చినప్పుడు నిన్ను కాపాడలేదా? ఈరోజు నువ్వు తప్పిదము చేస్తూ దేవునికి విరోధంగా జీవిస్తూ దేవుని ఆజ్ఞలు పాటించకుండా నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి కూర్చున్నప్పుడు దేవుడు తన మాటల ద్వారా నేను సరి చేస్తా ఉంటే నీకు నీరు కాడుతా ఉన్నది. ఇక్కడ ఒక చెడ్డ రిల్ల ఒక చెట్టుకు పవిత్ర ఏం చేసిందంటే, నేను చెట్టుకు రిల్లలు కిందికి రిల్లలు మొలుస్తా ఉంటే ఇట్లా తీస్తా అంటే అలాగే బంక్ వెళ్తాను. బంక. హల్లెలూయా. నీకు నువ్వు చెట్టు పెరిగినట్టు, అడ్డమైన చెట్టు పెరిగినట్టు నువ్వు పెరుగుతా అంటే నీ రిల్లలు దేవుడు వాక్యం ద్వారా కట్ చేస్తా అంటే నీకు గాయమై కొద్ది ఒసరు కారుతుంది. నాకు గాయమై ఒసరు కారుతుంది, నా పరిస్థితి ఎట్టున్నది, నిన్నెడ బాగు చేస్తాడని చెప్తా ఉంటే జీవము గురించిన మాటలు చెప్పినవా? మా దేవుడు కాపాడతాడమ్మా, మా దేవుడు రక్షిస్తాడమ్మా, మా దేవుడు గొప్ప దేవుడమ్మా అని చెప్పినవా? పేతురుని ఎలా కాపాడుకున్నది దూత? పేతురుని ఎలా కాపాడుకున్నది? ఇతడు సమర్థుడు, ఇతడు నా పని చేయగలడు, ఇతడు నాకు నచ్చిన వ్యక్తి, ఇతడు నాకు నమ్మకస్తుడు, ఇతడైతే నా పని చేస్తాడు. పేతురుతో ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త చివరి అధ్యాయం చూడండి ఒకసారి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. ఆయన మరలా, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా అతడు,
అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రె పిల్లలను ఖాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, హల్లెలూయా, ప్రభువా, నీకు సమస్తము తెలుసు, నీకు సమస్తము తెలుసు, అసలు నేను ప్రేమిస్తున్నాను, నీ ప్రేమ నాలో ఉన్నదా లేదా అన్నది నీకు తెలుసు. ఒకవేళ తక్కువైతే నాకు ఇయ్యయ్యా. హల్లెలూయా. ఏమంటుండట? తక్కువైతే నాకు ఇయ్యయ్యా, నాకు ఇయ్యయ్యా అని చెప్పి పేతురు పరిశుద్ధాత్మ పొందేంత వరకు, దేవుని వాగ్దానం అనే వరము పొందేంత వరకు, అపోస్తుల కార్యములో 2వ అధ్యాయములో ఆ పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి వారిపైకి దిగి వచ్చేంత వరకు 10 దినాలు ఉపవాసం నుండి వారు ప్రార్థన చేశారు. హల్లెలూయా. అప్పుడు వెళ్ళి వారు సువార్త ప్రకటిస్తుంటే దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే, యేసుని చంపేశారు, రక్షకుని చంపేశారు, ఇక మాకు ఇంకొక రక్షకుడు లేడు, మేము ఎవరిని వెంబడించాలని సందేహాల మధ్యలో అప్పుడున్న కాలంలో ప్రజలున్నప్పుడు పేతురు మిగిలిన అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకొని ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, దొంగతనంగా ఏ తప్పు లేకపోయినా పరిసయ్యులు కావచ్చు, సద్దుకయ్యులు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, వారందరూ వచ్చి తీసుకుపోయి అందులో వేశారట జైల్లో. ప్రభు దూత వచ్చి ఆ రాత్రి, హల్లెలూయా, వీళ్ళు నాకు కావాలి, హల్లెలూయా, గట్టిగా చెప్పండి, బట్టి దేవుని నామమున మహిమపడదాం. నువ్వు కావాలన్నప్పుడు ఆయన కాపాడే దేవుడు. వీడు నాకు అవసరం లేదంటే బైబిల్ వాక్యం ఏం సెలవిస్తాను తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం, నాలో ఫలింపని ప్రతి తీగను చాలు. దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన తండ్రి ఏం చేత వ్యవసాయకుడు. ద్రాక్షవల్లి తీగని ఎప్పుడన్నా చూసారా మీరు? చూసారా? ద్రాక్షవల్లి అనేది తీగ చిక్కుడు తీగ బారినట్టే పారుతుంది. ఈ ద్రాక్షవల్లి అనేది యేసు ప్రభు. ద్రాక్షవల్లి అనేది యేసు ప్రభు. భూమి ఎవరు? వ్యవసాయకుడు ఎవరు? తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు ఈ చెట్టుకున్న, ఈ ద్రాక్షవల్లికున్న తీగలు ఎవరు తెలుసా? మనము. హల్లెలూయా. మనము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. ఆయన ఏమంటాడు? మొదటి వచనము అదే 15వ అధ్యాయము, యేసు ప్రభు మాట్లాడుతాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. దొంగ ద్రాక్షవల్లి, కారు ద్రాక్షవల్లి కూడా ఉన్నది, గమనించండి. కారు ద్రాక్షవల్లి కూడా ఉన్నది, కారు ద్రాక్షలు కూడా ఉన్నాయి. కానీ ఈయనంటాడు, మనుషులకు పనికొచ్చే నిజమైన ద్రాక్షవల్లిని నేను. అదో తండ్రి ఎవరట? వ్యవసాయకుడు. ఎందుకంటే భూమి మీద నాటింది ఎవరు? తండ్రి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి ఏం చేస్తాడు? పారేస్తాడు. ఇప్పుడు చెప్పండి, పేతురుని ఎందుకు కాపాడుకున్నాడు? అపోస్తలుని ఎందుకు కాపాడుకున్నాడు? వారు పేతురు, యోహాను, వాళ్ళందరూ యేసు ప్రభువుకు కావాలి, ఆయనకు నచ్చే పనులు చేశారు. తండ్రికి, పరిశుద్ధాత్మకు, కుమారుడైన యేసుక్రీస్తుకు నచ్చే పనులు వారు చేశారు. కాబట్టి వారు జైలుకు పోయినా, జైలు అంటే ఒకవేళ అక్కడ జైలు కావచ్చు, ఇక్కడ కష్టము. హల్లెలూయా. నీ కష్టంలో నువ్వు కాపాడబడాలి అంటే, నీ కష్టం నుండి దేవుడు నిన్ను విడిపించాలి అంటే, నువ్వు ప్రభువుకు నచ్చే పనులు చేయాలి. నీ పనులు ఆయనకు నచ్చాలి, నీ మాట నచ్చాలి, నీ చూపు నచ్చాలి, నీ నడక నచ్చాలి, నీ ప్రవర్తన నచ్చాలి. కొందరు మనుషుల ముందు, క్రైస్తవుల ముందు, సంఘం ముందు ఒక తీరు ఉంటారు, సంఘం బయటికి వెళ్ళిన తర్వాత ఒక తీరు ఉంటారు. వాళ్ళ చూపు మారుతుంది, వాళ్ళ నడక మారుతుంది. ఈరోజు క్రైస్తవులను కూడా ఎవరు నమ్ముతలేడు. హల్లెలూయా. ఎందుకు నమ్ముతలేడు తెలుసా? ఇలాంటి దొంగ క్రైస్తవులు చేయబట్టి.
దేవుని నామం ఎందుకు అవమానపడతాం తెలుసా? ఇలాంటి నామకార్థమైన క్రైస్తవులను బట్టి, నామకార్థమైన క్రైస్తవ్యమును బట్టి. గాంధీ తాత అన్నాడట, క్రైస్తవునిగా బ్రతికితే ఈ పాటికి భారతదేశం అంతటా క్రైస్తవులే మారిపోయేది. హల్లెలూయా. క్రైస్తవుడిగా బ్రతకట్లేదు. వానికి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బు మీద ఆశ, తిండి మీద ఆశ, తాగుడు మీద ఆశ, కామం మీద ఆశ, కుళ్ళు, పొరుగు అని మేలోరడు, ఒకడు పాట పాడుతూ ఒరవడు, ఒకడు వాక్యం చదువుతూ ఒరవడు, ఒకడు ముందుకొచ్చి ఒరవడు. మేము వచ్చినాం, మమ్మల్ని పక్కకు పెట్టిందంటే నువ్వు పక్కకున్న వాటిగా పక్కకు పెట్టింది. హల్లెలూయా. రావాలి. యెహోవా మీకు దొరకు కాలమున ఆయనను వెతకండి అని రాయబడింది. ఆయన మనకు దొరికిన సమయంలోనే వెతకాలి. నోవాహు కాలంలో దైవజనమా 100 సంవత్సరాలకు పైగా నోవాహు ఆ ఓడను కడుతూ 100 సంవత్సరాలకు పైగా సువార్త ప్రకటించిందట. ఈ రోజులలో 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆయుష్, 80 100కొక్కడో కోటికొక్కడో 120 సంవత్సరాలు బ్రతుకుతా ఉన్నారు. అందరూ 70 80 తుట్ట పురుగులు చచ్చిపోతా ఉన్నారు. ఇటుక బిడ్డలు తిత్తానే తుట్ట పురుగులు బాగా వెళ్తా ఉంటాయి, పెట్టుగా చంపుతారు. తాసమామ అయితే హల్లెలూయా. ఆయన స్వార్థ ప్రకటిస్తున్న సమయంలో ఎవడూ రాలేదట. అతన్ని తీసుకుపోయి దేవుడు అందులో ఆ ఓడ నిర్మాణం అయిపోయిన తర్వాత అందరు అందులోని పోయి దేవుడు నిర్ణయించిన సమయానికి అందరు పోయిరు. 8 మంది పోయిరు. తన భార్య పోయింది, తను నోవాహు పోయిండు, నోవాహు భార్య, 3 కొడుకులు 3 కోడలు. వాళ్ళకి పిల్లలు కలగలే ఇంకా వాళ్ళ పిల్లలకు. హల్లెలూయా. బైబిల్ అట్లున్నది. తర్వాత కట్ల పాము పోయింది, కొండశిలం పాము పోయింది, శాలపురుగు పోయింది, చీమె పోయింది, దోమ పోయింది, అన్ని భయాలు ఉన్నాయి. భూమి మీద ఉన్న సమస్త జీవులలో నీళ్ళల్లో బతికేది తప్ప అన్ని బయట బతికేటి వాటి అన్నిటినీ అందులోనికి రప్పించిన తర్వాత గెడే పెట్టినాక వర్షం వచ్చి ఇక్కడికి నీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు పోతా ఉన్నారట ఓడ దగ్గరికి. మాగుది తలుపు, మాగుది దేవుడు పెట్టిండు ఆ గెడ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు చెప్తే నువ్వు వచ్చినావా? 100 సంవత్సరాలు వాక్యం బోధిస్తే మారినవా? మారలే. నేను ఎందుకు కాపాడుతాడు? ఏ అవసరం ఆయనకు నిన్ను కాపాడడానికి? అందుకనే దేవుడు నిన్ను అపవిత్రతకు అప్పచెప్తా ఉంటే నువ్వు నష్టపోతున్నావు, ఓడిపోతున్నావు, చెడిపోతున్నావు. హల్లెలూయా. ఈరోజు అన్యజనుల పండుగ. ఈ పండుగ రోజు ఉపవాసం ఉండి కనిపెట్టాలి దేవుని సన్నిధిలో. కానీ ప్రజలు ఎక్కడున్నారు? ఈరోజు ప్రజలు ఎక్కడున్నారు? ఆడంబరాలుగా కొత్త బట్టలు వేసుకొని, కిళ్ళ కొద్ది మటన్ తెచ్చుకొని, కిళ్ళ కొద్ది చేపలు తెచ్చుకొని, సొంతలను పిలుచుకొని, బిడ్డలను పిలుచుకొని, కొడుకులను పిలుచుకొని, కోడళ్ళను పిలుచుకొని, దూరం ఉన్న కొడుకులను, దూరం ఉన్న బిడ్డలను, దూరం ఉన్న అల్లుళ్ళను పిలుచుకొని అన్యజనం లేక నువ్వే పండుగ చేతివి. ఇక నీకు వానికి ఏమైనా తేడుందని నేను ఎందుకు కాపాడుతాడు ఆయన? పాస్టర్ నా కొరకు ప్రార్థన చేయి, ఇట్లా అయింది అయ్యా. ఇక అప్పుడు 2-3 రోజులు ప్రార్థనకు వస్తాడు, అయినా కానీ అంటే జరుగుతుంది. ఇక పాస్టర్ అనుకుంటాడు, ఏమనుకుంటాడు? అబ్బో నిన్న మొన్న ప్రార్థనకు వచ్చినా ఏంది కథ, మరి నేను చేసిన పని ఏంది? నాకు బైబిల్ శుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టిన వానికి పాప క్షమాపణ లేదని దేవుని వాక్యం రాయబెట్టింది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యెహోవా దొరకు కాలమున ఈ నోవాహు కాలములో ప్రజలు ఆయనను వెతకలేదు. అందుకని ఆయన చెయ్యొదిలి పెట్టిండు. నన్ను చెయ్యొదిలి పెట్టకుండా నన్ను ఆయన కాపాడాలి అంటే, నిన్ను రక్షించాలి అంటే, నిన్ను ఆయన కాపాడుకోవాలి అంటే దావీదు 34వ కీర్తనలో దైవజనమా ఎక్కడికి పోయింది తెలుసా? తన జీవితము చివరికి గొంతు మీదకి కత్తి వచ్చింది. హల్లెలూయా. గొంతు మీదకి కత్తి వచ్చినప్పుడు, ప్రభువా మరి నన్ను అభిషేకించినవు, నువ్వు నా ఇష్టానుసారుడమైన మనుషులు అని చెప్తివే, మరి ఇక్కడ నేను నమ్మి ఈ రాజు దగ్గరికి పోయినా, ఈయన నన్ను చంపాలనుకుంటాడు, మరి నేను ఇక్కడ ఏం చేయాలని చచ్చిపోతానా ప్రభువా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాట, నీ చర్య మార్చుకో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మారుతాము. దేవుని నామానికి మహిమ కలుగును. నీ చర్య మార్చుకో.
చర్య మార్చుకోగానే చర్య మార్చుదేంది ప్రభువా అని చర్య మార్చుకొని గోడ మీద గీతలు గీస్తున్న సమయంలో మరి ఆయన రాజు సన్నిధికి ఈ పిచ్చోళ్ళు రావడానికి అర్హులేనా అని చెప్పి అనగానే వెంబడే అతన్ని వెలివేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 34వ కీర్తనలో రాసుకుంటున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దూత తన పక్కెమ్మటి ఉండి వారందరి హృదయాలను కఠినపరిచి ఈయనని వెళ్ళగొట్టే విధంగా దూత ఉండి చెప్పినట్లుగా ఆయన దర్శనం చూసి ఆ కీర్తన రాసుకుంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. మనం కష్టకాలం చూడండి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు నిలిచెను. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొమ్మనెను. అతడులాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక చాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. మరొకసారి కూడా ఈయన ప్రసంగం చేస్తుంటే, పేతురు ప్రసంగం చేస్తుంటే, పేతురు ఈ జీవపు మాటలు, దేవుని యొక్క జీవపు మాటలు చెబుతూ ఉండగా మరలా తీసుకెళ్లి జైల్లో వేసారట. నువ్వు చెప్పొద్దు, నజరేయుడైన యేసు గురించి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి అతన్ని తీసుకుపోయి జైల్లో వేసి కొట్టి పడవేశారు. రేపు పొద్దుగాల ఇతన్ని ఉరి తీయాలని చెప్పి అనుకుంటున్నారు, లేదా ఖడ్గము చేత ఇతన్ని నరికి సంపాలని చెప్పి అప్పుడున్న కాలంలో వారు రాజులు ఆలోచన చేసి అతన్ని చెరసాలలో వేయించారు. ఇతడు దేవునికి అవసరం. దేవుడు చెప్తున్న ప్రతి పనిని చేస్తున్నాడు. మనం చేస్తున్నామా? దేవుడు చెప్తున్న ప్రతి పని చేస్తున్నామా? హల్లెలూయా. దేవుని యొద్ద విచారణ చేసి ఏ పనైనా చేస్తున్నామా? ఒక వ్యక్తి నిన్ను తప్పుడు పని చెయ్యని నిన్ను ప్రేరేపించినప్పుడు అది నీకు చాలా అవసరం. అది చేయకపోతే నువ్వు ఉండలేవుగా. అప్పుడు దేవుని యొద్ద విచారణ చేస్తున్నావా? ప్రభువా, ఈ వ్యక్తి నీకు తప్పు పని అని కూడా నీకు అనిపించలేదు. ఎందుకంటే నీలో అంతరాత్మ, దేవుని ఆత్మ చనిపోయినది. చనిపోయిన తర్వాత చూడండి, మన శరీరంలో రక్తం ఉంటుందా? ఉన్నప్పుడు ఈ రక్తంలో కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. మనిషిని బ్రతికించే కణాలు చనిపోయినాయి అనుకో, నీకు లోపల రక్తం ఉన్నా కానీ నువ్వు చచ్చిపోతావు. హల్లెలూయా. రోగ నిరోధక శక్తిని పెంచే కణాలు నీలో ఉంటాయి. ఇవి నీలో తగ్గిపోయినా నీకు సర్వ రోగాలు వస్తాయి నీ శరీరంలో. రోగ నిరోధక అంటే రోగాన్ని చంపే కణాలు కూడా నీలో ఉంటాయి నీ బాడీలో. ఇవి పెరగాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. నీకు ఇష్టం వచ్చినట్టు నీవు మాట్లాడుతూ ఉంటావు. హల్లెలూయా. గమనించండి దైవజన, జీవానికి సంబంధించిన మాటలు పౌలు ఇక్కడ పేతురు
అనేక స్థలాలలో మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా ప్రభు మీదనే పేతురు మనసు ఉన్నది. ఎందుకంటే ఒకప్పుడు ముమ్మారు తన అబద్ధము చెప్పి ప్రభువును ఎవడు ఆయన తెలియదు నాకని తను మోసపోయాడు, మోసం చేశాడు ప్రభువును. కాబట్టి మరొకసారి 3 సార్లు దేవుడు మాట్లాడితే వ్యసనపడి ఇంకా చనిపోయినా బ్రతికినా దేవుని కొరకే అని చెప్పి పేతురు ఒక తీర్మానము చేసుకొని పరిశుద్ధాత్మను పొంది దేవుని కొరకే తన సమస్తమును వదిలిపెట్టి వెళ్ళినట్ట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పడతాం. పేతురుకు కుటుంబం ఉన్నది, పేతురుకు భార్య ఉన్నది, పేతురుకు బిడ్డ ఉన్నదట. హల్లెలూయా. బైబిల్లో రాయబడి లేదు, చరిత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కానీ వారిని పిలిచినప్పుడు సమస్తము వదిలిపెట్టి వారు అలాగనే వెళ్ళారు. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళమని చెప్పలే. హల్లెలూయా. తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడ్డది కాబట్టి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళమని చెప్పలే. భార్య పిల్లలను. హల్లెలూయా. కొందరు ఆ సమర్పణ కలిగి ముందుకెళ్ళారు దైవచనమా. అందుకనే పేతురు దేవునికి కావాలి కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి చుట్టూ సైనికులు ఉన్నారట. ఒకసారి ఈయన వెంబడి బయటనే ఉన్నారు, లోపల లేరు కాబట్టి చుట్టూ ఈసారి ఏం చేశారు, ఒకప్పుడు బయట పెట్టిరు, లోపల లేదు, గెడబెట్టినది కాబట్టి ఇది తీసుకొని పోతారా అని చెప్పి బయట తాళం వేసి ఈ పక్కో సైనికుడు ఈ పక్కో సైనికుడు ఉన్నాడు. ఇప్పుడు అలా కాదు, బయట సైనికులు ఉన్నారు, లోపల కూడా సైనికులు ఉన్నారట. ఈయన చెయ్యికి వాని చెయ్యికి ఏం పెట్టున్నాయి, సంఖ్యలు వేసినాయి. హల్లెలూయా. అవి విడిపోయినాయట సంఖ్యలు. దూత అందులోనికి రాగానే పేతురు కావాలయ్యా దేవునికి. దేవుడు అంటాడు, నువ్వు నాకు కావాలి. హల్లెలూయా. నువ్వు నాకు కావాలి. నువ్వు దేవునికి కావాలని దేవుడు అనుకుంటేనే నేను కాపాడతాడు ఆయన. గమనించండి, నీ కష్టకాలంలో. ప్రకటన గ్రంథంలో చూడండి, 3వ అధ్యాయము 10వ వచనం కాంచె చదవాలి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. తన ఓర్పు విషయమే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ సువార్త అట లొల్లులతో కూడుకొని ఉన్నది. ఇది ఎవరు ప్రవచించారు తెలుసా? లూకా సువార్త చూడండి ఒకసారి. అసలు ఈయన ముచ్చటంటే ఎవరితో లొల్లి ఉండదు. నడిపజట్ల ఒక కూడిక పెట్టు, వాని కూడిక చూడడం కొరకు అందరు పోతారు. ఓ కోతలాడొచ్చేటోడు అక్కడికి రా, ఆడ పెట్టు, వాడంతా బొబ్బజాయి. వాని బొబ్బను ఎవ్వడు పట్టించుకోడు. ఇటుపోయేటోడు ఇటే పోతాడు, అడిపోయేటోడు అడే పోతాడు. యేసు ప్రభు ముచ్చటాడ చెప్తా అంటే ఇక దయ్యాలు పడతాయి ఒక్కొక్కరి మీదకి. కౌలు భూతాలు వచ్చి కూర్చుంటాయి, వాళ్తాయి గబ్బిలాలు వాళ్ళినట్టు. ఏయ్ మాకు లొల్లి అవుతుందిరా, మాకు ఇది అవుతుందిరా. మరి వాడెవడో పనికిరానోడు వేరే గ్రామం నుండి వచ్చి ఇక్కడ 4 బజార్లో చెప్పిండు, మరి వాని మాట ఇంటి కదా. వీడెవడో వచ్చి నీకు మాయ మాటలు చెప్పి 4 బజార్ల 1000-2000 వసూలు చేసుకొని పోతాడే, మరి మాయ మాటలు విన్నావు కదా. ఒకడు తాసుమాం తీసుకొచ్చి ఆ 4 బజార్ల కాడ దాన్ని ఆడిస్తాంటే దాన్ని ఆట ఆడితివి, దాంతో దాన్ని సూత్తివి, వీని బొబ్బ కూడా ఇంటివి కదా. ఈ జీవానికి సంబంధించిన మాటలు వింటాను వాళ్ళు. హల్లెలూయా. నేను 4 బజార్ల దగ్గర ఒకరోజు సువార్త ప్రకటించిన. ఈ ప్రొజెక్టర్ వేసినాం. ఈ ప్రొజెక్టర్ వేసి సువార్త ప్రకటిస్తా అంటే ఈ భక్తురాలు వణుకుతాంది, కచ్చ 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 కచ్చ. ఈమెకే భయం అవుతుంది. నువ్వు ఎక్కడ నిలబడ్డావు దేవుని కొరకు? ఈ జీవపు మాటలు నువ్వు నలుగురికి ప్రకటిస్తున్నప్పుడు భయపడకు. దేవుడు అంటాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఆయన నీ పక్కమటి వచ్చి నిలబడతాడు. పౌలుతో ఏమంటాను తెలుసా? పౌలా, భయపడకు, నువ్వు ఫలాని స్థలములో కూడా నా గురించి నువ్వు ప్రకటించాలి. లూకా 2వ అధ్యాయము ఒక ఆయన ప్రవచిస్తున్నాడు. 29వ వచనం నేను చదువుతూ ఉన్నా. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట
సిద్ధపరిచిన నీ రక్షణ నేను కళ్ళారా చూచితిని. యోసేపు అను ఆయన తల్లియు ఆయనను చూచి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. హల్లెలూయా. వివాదము అంటే ఏంటిది? లొల్లి, డిస్టర్బెన్స్. ఈయన ముచ్చట ఎక్కడ చెప్పినా ఒకరు లేచి వస్తా అంటాడు. యేసు ప్రభు గురించి చెప్పకని, ఈ జీవము గురించిన మాటలు వెళ్ళి చెప్పు అని పేతురుతో మాట్లాడుతుండు. గట్టిగా చెప్పట్లు బట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఈ జీవము గురించి మాటలు అపొస్తలుల కార్యములో చూసినట్లయితే ఎవరైనా చూడండి ఒకసారి. అపొస్తలుల 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. హల్లెలూయా. ఎవరైనా జీవాధిపతి. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే కారణము ఈయనే, మన జీవానికి అధిపతినే. ఈ జీవాధిపతి గురించి నువ్వు నలుగురిలో చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. ఈ జీవాధిపతి గురించి సువార్త ప్రకటించడానికి నువ్వు పని కట్టుకొని వెళ్ళి ప్రకటించడానికి సిగ్గుపడుతున్నావు. నీకు కూలి అడ్డం వస్తుంది, నీకు కులం అడ్డం వస్తుంది, నీకు వంశం అడ్డం వస్తుంది, నీ ఆస్తిపాస్తులు అడ్డం వస్తున్నాయి, నీ అందచందాలు అడ్డం వస్తున్నాయి, నీ యవ్వన దశ కావచ్చు, నీ వృద్ధాప్య దశ కావచ్చు, నీ బలగం కావచ్చు, ఇవన్నీ అడ్డం వస్తున్నాయి. పేతురుకు లేదా? హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? పేతురుతో ఏమన్నాడు తెలుసా? అయ్యా, మేము సమస్తము వదిలిపెట్టి మేము నిన్ను వెంబడిస్తాము, మరి మాకేం దొరుకుతుందంటే యేసుప్రభు స్వయంగా అన్నాడు, ఇహమందు పరమందు 100 రెట్లు పొందుతామన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. ఏదేది వదిలిపెట్టుకొని దేవుని సువార్త కొరకు, అసలు దేవుని సువార్త ప్రకటించేటోళ్ళ కాళ్ళు ఎట్లున్నాయో తెలుసా? చూడండి ఒకసారి. ఎంత యేషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. పర్వతముల పైన ఎంతో సుందరములు. ఈ పర్వతములు దేవుని యొక్క కొండలు, దేవుని యొక్క పర్వతాలు. కాళ్ళనే ఎంచిందంటే నీ తలకాని కాళ్ళనే అంత సుందరములుగా ఎంచితే, నువ్వు ప్రకటిస్తుంటే, సువార్త ప్రకటిస్తుంటే నీ కాళ్ళనే దేవుడు అంత సుందరములుగా ఎంచుకుంటే, నీ పాదాలను ఆయన ముద్దు పెట్టుకుంటే, నీ తలను. హల్లెలూయా. అందుకనే పేతురు, నేను ఈ మాటలు చెప్పాలి, ఇది కావాలి నాకు, ఇది కావాలి, ఈ జీవాన్ని నేను వెంబడించాలి. దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఇహమందు పరమందు 100 రెట్లు పొందుకుంటామని చెప్పిండో, అప్పటి నుండి పేతురు ఆయనను వెంబడించిండు. సమస్తము వదిలిపెట్టుకొని పేతురు వచ్చింది కాబట్టి పేతురు కాళ్ళ దగ్గర డబ్బు కట్టలాట ఇంత ఎత్తుపడ్డాయట. డబ్బు కట్టలు. హల్లెలూయా. ఎందుకంటే పేతురు ఎవరిని వెతికిండు? నీతిని, రాజ్యాన్ని వెతికిండు. మొదట అపోస్తలు సేవ చేస్తున్న కాలంలో ఇండ్లు, మొన్న రాజుపాలెం నిద్ర పోయినాం ఒక కాడికి మీటింగ్కి పోతే, అక్కడ ఒక ఆయన 10 కోట్ల ఇల్లు అమ్ముకొని సేవకు ఇచ్చినట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామమున వాస్తవేనా? 10 కోట్ల రూపాయల ఇల్లు అమ్ముకొని సేవకి ఇచ్చినట. ఆనాటి కాలంలో అపోస్తలుల కార్యం చూడండి ఒకసారి. నీకు విశ్వాసం ఉంటేనే ఇయ్యి, నేను పాస్టర్కి ఇచ్చినని కాదు. విశ్వాసం ఉన్నోళ్ళే ఇవ్వాలి, విశ్వాసం లేని వాళ్ళు ఇస్తే వేస్టే. మళ్ళీ నువ్వు ఇచ్చేది దేవునికి ఇస్తానని చెప్పి ఇవ్వాలి. హల్లెలూయా. 4వ అధ్యాయము 34వ వచనం, భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి
అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచి పెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదవలేకపోయాను. ఎక్కడ పెట్టిరట? ఎక్కడ పెట్టిరు? అపోస్తుల కాళ్ళ దగ్గర, బీరోలలో పెట్టిరా. హల్లెలూయా. 10 రూపాయలు ఇచ్చుకుంటా కూడా దశంభాగం చూపించేటోళ్ళు ఇట్లా ఫోటో కొట్టు, ఫోటో ఫోటో. హల్లెలూయా. డబ్బును కాళ్ళ కింద తొక్కుకుంటూ నడుచుకుంటూ పోవాలి, దాన్ని ప్రేమించొద్దు. ఎప్పటికీ డబ్బును నేను ప్రేమించాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున మొన్న ఒక దైవజనుడు ఫోన్ చేసి, నాకు పాస్టర్ ఉన్నది, పవిత్ర ఉన్నది సాక్ష్యం, ఫోన్ చేసి, బ్రదర్ మీకు నెలకు 1000 రూపాయలు ఒక ఆయన ఇస్తాడు, మీరు రావాలి అని చెప్పి ఫోన్ చేసి, నెలకు 1000 రూపాయలు సాయం చేపిస్తా. ఆయనే మరి చాలా మంది ఉన్నారు కదా బ్రదర్ అని అంటే, లేదు లేదు ఇండిపెండెంట్గా సేవ చేసేది మీరే, అందరూ ఇళ్ళను దాంట్లో ఇరుక్కున్నారు, 10 వాటిలల్లా అవన్నీ వచ్చినాయి, ఇల్లు వేసుకుంటా ఉన్నారు, నువ్వు మాత్రం వెళ్ళలేవు నాకు తెలుసు అని ఫోన్ చేసి. ఫోన్ చేస్తే నేను అన్నా నాకొద్దు, నాకు దేవుడు తప్పకుండా ఇస్తాడు, తన పొలమును సేద్యపరుచుకున్న వానికి కడుపు నిండా ఆహారం దొరుకుతుందని దేవుని వాక్యం రాయబడ్డదన్నా, నాకు వద్దని నేను చెప్పిన. హల్లెలూయా. గమనించండి దైవజనమా, మనము ఏదైతే చేస్తున్నామో, ఎవరినైతే వెంబడిస్తున్నామో, ఆయనను కరెక్ట్గా నువ్వు వెంబడించినట్లయితే, ఆయన వైపు కరెక్ట్గా చూసినట్లయితే, ఆయననే వెంబడిస్తూ ఆయన మీదనే నీ మనసు ఉంచినట్లయితే, నీ నిజాయితీని దేవుడు బట్ట బయలు చేస్తాడు. నిన్ను పోషించే దేవుడు ఆయన. హల్లెలూయా. నిన్ను పోషించే దేవుడు ఆయన, నిన్ను కాపాడుకునే దేవుడు ఆయన, నిన్ను సంరక్షించే దేవుడు ఆయన. నీ మొదటి ప్రేమ తగ్గొద్దు, నీ మొదటి పట్టుదల తగ్గొద్దు, నీ మొదటి విశ్వాసము తగ్గొద్దు. మొదట నువ్వు వెతికినట్లు నువ్వు దేవుణ్ణి మరలా వెతకడం ప్రారంభించాలి. లోకమందంతటికి రాబో శోధన కాలములో ఫిలిప్పి సంఘాన్ని మాత్రమే, ఫిలదెల్ఫియా సంఘాన్ని మాత్రమే ఏమంటాడు? లోకమంతటా శోధన వచ్చినా నేను మాత్రం నిన్ను కాపాడుతాను. ఎందుకు కాపాడుతుంటాడు ఆయన? ఆ సంఘం వైపు చూసినప్పుడు ఆ సంఘస్థులు ప్రభువుకు నచ్చిరట. ఎస్తేరు వైపు చూసినప్పుడు కన్యకలందరికంటే ఎస్తేరు నచ్చిందట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున నువ్వు నచ్చావు ఆయనకు, నిన్ను ప్రేమించే విధంగా ఉండాలి. ఆయన నీ తలపైన ముద్దు పెట్టుకొని, ఆయన తన ఒడిలో నిన్ను చేర్చుకోవాలి. కుష్టితో ఉన్నాడు లాజర్, ప్రభు సన్నిధికి వెళ్ళిండు. చి కుష్ఠోడ దూరం ఉండనుడా లేదు. ఏమంటున్నాడు తెలుసా? తన భుజాల పైన, ఎక్కడ తన కుడి భుజం ఇక్కడ, తన కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు కుష్ఠ ఆయన. అప్పుడు పాతాళ నుండి ఒకడు పిలుస్తా ఉన్నాడు. ఎవరిని? తండ్రి అయిన దేవుణ్ణి. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ని రమ్మని. వాడు అగ్వ దొరుకుతాడు. ఆయన భూమి మీద దొరికిండు నీకు అగ్వ. బీదోడు భూమి మీద నీకు అగ్వ దొరుకుతాడు, అక్కడ దొరకడు అగ్వ. నీకు డబ్బు ఉన్నదని వానికి లేదని వాడు ఎంత తోడు. కొంతమంది వాళ్ళ ఇళ్ళకు ప్రార్థనకే రారు. ఇంకో విషయం తెలుసా? నువ్వు ఎంత నీచంగా వారిని చూస్తావో నిన్ను నీచంగా చూస్తాడు ఆయన. వాళ్ళ దగ్గరికి పోయి పాపాత్మురాలైన స్త్రీని నీచంగా చూసిండు ఎవరు? సీమోను. కానీ యేసుప్రభు ఎట్ట చూసిండు? హల్లెలూయా. ఈమె నా సమాధి కొరకు ఈమె నన్ను సిద్ధపరుస్తూ ఉంది, ఈమె ఒక దైవ కార్యం చేస్తూ ఉంది. వాడు మనసులో ఏమనుకుంటాడు? అసలు ఈయన కరెక్ట్ అయిన ప్రవక్త అయితే, ఇక దేవుడు అంటలేడు, కరెక్ట్ అయిన ప్రవక్త అయితే అసలు ఈమె గురించి తెలియదు ఆయనకు. శరీరం గురించి కాదు ఆయన, లోపల ఆత్మ సిద్ధముగా ఉన్నదా, దేవుని పట్ల నమ్మకంగా ఉన్నదా చూసే దేవుడు ఆయన. నీకు కుష్టున్నదా చూడడు, నీకు నీ శరీరం పైన ఏదున్నా చూడడు ఆయన. హల్లెలూయా. ఆయన చూసేది నీ హృదయాన్ని చూసే నీ దగ్గరికి వస్తాడు. 2 కాళ్ళు లేకుండా 6 సంవత్సరాలు మంచాల పడి నేను ఎవ్వడు దిక్కు దశ లేకపోతే నీ చుట్టూ నువ్వు కింకిరి ముద్దలు పెట్టుకొని అక్కడ ఉన్నా యేసుప్రభు అక్కడికి వచ్చి నిలబడే దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుంది అన్నమాట.
నీ శరీర వ్యాధిని చూడడు ఆయన. నీ శరీరములో నీ లేని స్థితిని చూడడు ఆయనే. నీ లేని స్థితిని చూడడు ఆయనే. నీ ఇల్లు మంచిగా లేదని చూడడు ఆయనే. నీ ఒళ్ళు మంచిగా లేదని చూడడు ఆయనే. నీ పనులు మంచిగా లేవని చూడడు ఆయనే. కొత్తగా మ్యారేజ్ చేయటాలని ఏం చెప్తారు, ఒరే పనులు మంచిగా దోమురా, పిల్ల నచ్చదు, జుట్టు చిన్నగా ఉన్నది, మా జుట్టు గురించి మన ఒక స్త్రీ అట సగరం పెట్టుకోకు నీ మ్యారేజ్లా, చెల్లె జుట్టు చిన్నగున్నా పర్లేదు, చెప్తాను వాక్యం చెప్తాను నేను. హల్లెలూయా హల్లెలూయా. ఒక స్త్రీ అట ఏం చేసిందట, జుట్టు తక్కువ ఉన్నదని చెప్పి సులకన జుత్తురని చెప్పి సగరం కొనుక్కొచ్చుకున్నదట. సగరం కొనుక్కొచ్చుకొని సగరం వేసుకున్నదట. సగరం వేసుకున్న తర్వాత ఇక తలకాయగా పట్టిందట దయ్యం, కౌంభూతం. ఎందుకంటే ఈ సగరం ఎక్కడ తెలుసా, ఒక స్త్రీ అట బాగా జుట్టున్నదట. ఆ స్త్రీ ఉరేసుకొని సచ్చిందో బాయిలు దిగి సచ్చిందోనట. సత్తే వాడు ఎంత ఆకులు నాకేటోళ్ళు అంటే మూతులు నాకేటోడు ఎవడు ఉంటాడు గమనించండి. అబ్బో నా భార్య జుట్టు బాగున్నదానికి గుండు కొట్టి ఆ ఇంటికి దాచింటాడు. దాచి సచ్చిన పీనిగా జుట్టు కొట్టి హల్లెలూయా. అది ఏం చేసిండు, అమ్ముకున్నాడట. అమ్ముకుంటే సగరాలోనికి సచ్చిన పీనిగా ఏమనక వాడు కొన్నాడు. కొని తీసుకపోయి అందులో వేసిండు. ఆ మిషన్లో బాగా చేసింది, నీట్గా చేసి ఆ సగరం ఈమె కొన్నది. ఇక ఈమె కొని సగరం పెట్టుకుని ఆడిచ్చిన తర్వాత ఆ రోజు స్టార్ట్ అయిందట తలకాయ నొప్పి. ఆ రోజు స్టార్ట్ అయిందట ఈ తలతో గోకుడు. ఆ రోజు స్టార్ట్ అయిందట పిడ్స. ఆ రోజు స్టార్ట్ అయిందట రకరకాల తల జబ్బు. ఎట్లొచ్చింది, నీకున్నదాన్ని బట్టి సంతోషించరాదు. లేదు కొనుక్కొచ్చి చేసుకుంటే వానికి కుష్టున్నదా, గజ్జున్నదా, వాడు మంత్రాలు చేసుకుంటా గుండు కొట్టిస్తే ఆ గుండు కొట్టిన ఇంటికలు తీసుకొచ్చి వేసుకుంటున్నావా, ఎట్లా వేసుకుంటున్నావు ఆలోచన చేస్తున్నావా? హల్లెలూయా. అయ్యో ఏమనుకుంటారో సగరం వెయ్యాలి. హల్లెలూయా. మా ఫస్ట్ సేవ ప్రారంభించినప్పుడు గమనించండి, ఎవడో ఏదనుకుంటే నీ బతికేమవుతుంది. వాక్యం చూస్తున్న సహోదరి సహోదరుడు జాగ్రత్త. ఎవరో ఏమో అనుకుంటున్నారని చెప్పి ఇప్పటి వరకు నువ్వు ఇవన్నీ చేసి నష్టపోతున్నావు కావచ్చు, రోగం తెచ్చుకుంటున్నావు కావచ్చు, అప్పుల పాలైనవి కావచ్చు. ఎవరి గురించి ఆలోచన చేయకు, నీ జీవితాన్ని నువ్వు కట్టుకో. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం ఒకటి ఆలోచన చేయాలి. ఏంటి ఆలోచన అంటే, దైవజనమా, సేవ ప్రారంభం చేసిన కొత్తలో ఒక ఆయనే మా చర్చ్ దగ్గరికి సిబిసి చర్చ్ నుండి కొన్ని బుక్స్ అయ్యోటి పట్టుకొస్తానని చెప్పి అన్నాడు. పట్టుకొస్తానని అన్నప్పుడు ఎక్కడన్నారంటే మా అత్తగారి ఇంటి దగ్గర నేనున్నా. వాళ్ళు ఆ చర్చిలు తిరుక్కుంటూ నా దగ్గర రాగానే మా బావ కూడా పాస్టర్ ఈ మధ్యలో సేవ చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర కూడా పోతారా అని చెప్పి అనగానే పోతాం ఎక్కడ అది అనగానే నేను అక్కడ నా బావ ఇట్లా అని చెప్పి మా బామ్మని పిలిచాడు. పిలువగానే రండి బ్రదర్ అని అంటే ఆయన వస్తుండగా మా చర్చిలో ఒక్కరు లేరు. అప్పుడు ఒక్కరు లేరు. ఒక ముగ్గురిని కూర్చుండబెట్టాను. తర్వాత వాళ్ళని చూసి మూతిట్ట పెడతారు. పెట్టినప్పుడు నేను అన్నా ఏమన్నానంటే, ఈ ముగ్గురు కూడా మా చర్చికి వచ్చేటోళ్ళు కాదు, మీరేమన్నా బాధపడతారేమోనని కూర్చుండబెట్టినా కానీ వీళ్ళు కూడా మా చర్చికి రారు. ప్రారంభం చేసింది 1 year దగ్గరకు వస్తుంది బ్రదరు, కొత్తగా ప్రారంభం చేసిన ఇది జరిగిన సంఘటన అని చెప్పిన. వాళ్ళు అప్పుడు పోయి ఇప్పటి వరకు నాకు ఫోన్ చేయలేదు. ఇక హల్లెలూయా. అంటే ఇక ఇప్పుడు నన్ను చూస్తే వేరైతుంది వాళ్ళ చరిత్ర. అంటే గమనించాలి, ఎవడో ఏదో అనుకుంటానని నువ్వు అబద్ధం చెప్తివా, నువ్వు ఏదో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటివా, అయిపోతుంది నీ చాప్టర్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎవరి గురించి ఆలోచన అవసరం లేదు, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే దైవజనమా, లోకమందంతటికి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతా అంటాడు. నువ్వు ఎట్లుండాలి? దేవునికి నచ్చే విధంగా ఉండాలి. అపోస్తల కార్యము 27వ అధ్యాయము 23వ వచనం. నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో
ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, అట్లా ఫుల్గా చదవద్దురా. గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము. ఇప్పుడు చూడండి, ఈ పౌలుని ఇంకా కొంతమంది సైనికులని రోమ్ అనే పట్టణానికి తీసుకొని వెళ్తా ఉన్నారు. ఎవరు? రాజు సైనికులతో రోమా పట్టణానికి పౌలుని విచారణ చేయుట కొరకు రోమా పట్టణానికి, రోమా ప్రాంతానికి, కైసర్ దగ్గరికి పౌల్ని తోలుతా ఉన్నాడు. తోలుతా ఉంటే సముద్రంలో వాళ్ళు వెళ్తా ఉంటే ఓడ బ్రద్దలైపోయి భయంకరమైన పరిస్థితులు ఎదురైనాయి. అల్లడం తల్లడం అవుతా ఉంది. ఆ ఓడలో ఉన్న మెటీరియల్స్ అంతా, సామాన్లన్నీ, ఇప్పుడు వీళ్ళు ఒక్కలే పోతారా? ఇప్పుడు విదేశానికి పోతా ఉంటే నేను ప్రసంగం చేయడానికి పోతానా? ఆమేన్, హల్లెలూయా. నేను ప్రసంగం చేయడానికి పోతానా? నేను ఒక్కనే పోతున్నా. ఇక ఓడలా, విమానంలా చాలా మంది వస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ చాలా మంది వెళ్తున్న సమయంలో వాళ్ళ సామాన్లు అన్నీ ఈ ఓడ అల్లడం తల్లడం అవడం ద్వారా అవన్నీ తీసి అందులో వేసారు. కేవలం రొట్టెలు మాత్రమే ఉన్నాయి. ఇక ఆల్రెడీ చచ్చిపోతామనే ఆలోచన వారికి వచ్చిన తీర్మానం కూడా అయిపోయింది. ఇక అట్లాంటి సందర్భంలో అనేక రోజుల బట్టి వాళ్ళు భోజనం చేస్తలేరట. ఎందుకంటే ఇంకా భోజనం ఎందుకు చచ్చేటోళ్ళకి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారట. అప్పుడు పౌలు ప్రార్థన చేసినట్ట, ప్రభువా, కైసరుకు పోయినట్టు నన్ను చూపెట్టినవే, మరి ఇక్కడ చచ్చిపోయే పరిస్థితులు ఎదురైతానే అని అంటే, ఆ రాత్రి దర్శనం అందు దేవుడు మాట్లాడుతున్నాడట. హల్లెలూయా. తన పక్కెమటి దూతను నిలబెట్టి మాట్లాడిస్తున్నాడట దేవుడు. ఏమని మాట్లాడిస్తున్నాడు? ఇదిగో నీతో కూడా నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనిడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఆయన జైలు నుండే కాదు రక్షించేది, నీళ్ల బారి నుండి కూడా రక్షించటకు సమర్థుడు, శక్తి గలవాడు. నీళ్లలో నుండి కూడా ఏం చేస్తున్నాడట? రక్షించిండట. మరొక మాట చూద్దాం. 28వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతున్న 5 వచనాల వరకు. మేము తప్పించుకొనిన తర్వాత ఎక్కడ నుండి? సముద్రములో నుండి వాళ్ళు బయటపడి, అంటే చివరికి అంత దూరాన దరి ఉన్నప్పుడు వీరేం చేశారంటే ఇంకా అటే కొట్టుకొని పోతుందట ఈ ఓడ. అప్పుడు వాళ్ళు అందులో దూకి ఈత కొట్టుకుంటూ ఆ దీవికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపము మెలీతే అని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారము మెంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువు అతన్ని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొని నన్ను న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలగకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. పౌలు కైసరు ఎదుట నిలబడాలి కాబట్టి అక్కడ ఈయన దేవుని గురించి జీవము సంబంధించిన మాటలు మాట్లాడాలి కాబట్టి ఒకటి సముద్రం నుండి తప్పించుడు దేవుడు, రెండోది విష సర్పం వచ్చి కాటేసినా కానీ బ్రతికిస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన నిన్ను కాపాడుకునే దేవుడు.
నువ్వు మాత్రము ఆ జీవపు మాటలు చెప్పడం కొరకే ఇంటింటికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలి. నీ గురించి కొంతమంది వాళ్ళ గురించే చెప్పుకుంటారు, ఒకటే గొప్ప. నేను చర్చిలో ఏం చేసినా తెలుసా, నా అంత గొప్ప ఎవ్వరు లేరు మా చర్చిలో. ఇట్లా చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆయనే అననీయ సబ్రి అనే ఇద్దరు వ్యక్తులు చర్చికి సగం డబ్బులు ఇచ్చి గొప్ప చెప్పుకుందామని చూసారు. కానీ దేవుడు ఏం చేసిండు, ఎబ్బట్టు లేపారేసిండు. బామ్మ వీళ్ళు ఊరంతా చెడు ప్రచారం చేస్తారు, వీళ్ళు బతుక తగదని చెప్పి తీసేసిండు దేవుడు. ఇట్లా చెప్పుకోవద్దు, దేవుని గురించి చెప్పాడు, అప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ గురించి చెప్పుకుంటువా మౌనంగా ఉంటాడు ఆయన. ఇంకా దేవుని గురించి చెడుగా చెప్పుకుంటా తిరిగితివా నిన్ను ఎట్లా తాసుబాం తరిమినాడు తరుముతాడు ఆయన. మామూలు తరముడు కాదు. ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం తరముడు కాదు. నేను అట్లా తరమక మునిపే నీ జీవితాన్ని మార్చుకోవాలి దైవచనమా. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 25వ వచనం. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును, ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నింటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదువు. హల్లెలూయా. దేవునికి విరోధంగా ఉంటే ఇది జరుగుతుంది నీ జీవితంలో. కానీ జీవానికి సంబంధించిన దేవుని మాటలు నువ్వు అనేకులకు సువార్త ప్రకటిస్తూ నువ్వు ముందుకెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను కాపాడుకుంటాడు ఆయన నీ కష్టకాలంలో. హల్లెలూయా. అందుకనే భక్తుడు పాట రాసిండు, మందు నా చింత చేరి కన్నీళ్లు తుడిచి నన్నాదరించినది, కష్టకాలమందు నా చింత చేరి కన్నీళ్లు తుడిచి నన్నాదరించినది, నీ కృపా నీ కృపా నీ కృపా, ఇది నీ కృపా నీ కృపా నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. హల్లెలూయా. తలలు ఉంచినట్లయితే మోకరించగలిగిన వ్యక్తులు మోకరించండి, మోకరించలేని